నమస్కారం. మనందరికీ తెలిసిన ఒక చిన్న పల్లెటూరిలో అందరి కళ్ళెదుటే ఒక అద్భుతమైన పౌరాణిక రహస్యం దాగుందని చెబితే మీరు నమ్ముతారా? అవునండి, ఈరోజు ఈ విశ్లేషణలో మనం అలాంటి ఒక ఆసక్తికరమైన కథను డీకోడ్ చేయబోతున్నాం. ఒక్కసారి ఊహించుకోండి, వేల సంవత్సరాల నాటి ఒక పౌరాణిక గాథ నేటి మన ఆధునిక జీవితం పక్కనే సజీవంగా ఉంటే ఎలా ఉంటుంది? ఇది కేవలం ఏదో ఒక ఊరి కథ కాదు సుమా, పురాతన పురాణాలతో నేటి ఆధునికత ఎలా మమేకమైందో తెలిపే ఒక అద్భుతమైన ప్రయాణం. మీరిక్కడ చూస్తున్నది శ్రీకాకుళం జిల్లాలోని ఒక సాధారణ సమాచార బోర్డ్లాగానే అనిపించవచ్చు. కాని కాస్త దగ్గరగా చూస్తే ఆ అక్షరాల వెనుక ఉన్న అస్సలు కథ అర్థమవుతుంది. ఆశ్చర్యకరంగా ఇది ఏదో నిన్నమొన్నటి ముచ్చట కాదు. అక్షరాల త్రేతాయుగం నాటి ఒక పురాతన పురాణాన్ని ఈ బోర్డు మనకు చెప్తోంది. అసలొక చిన్న గ్రామంలో ఇంతటి ఘరమైన చరిత్ర అక్షరబద్ధమై ఉండటం నిజంగా గ్రేట్ కదూ. సరే, ఒక్కసారి ఆ ప్రాంతం ఎలా ఉంటుందో విజువలైజ్ చేసుకుందాం. చుట్టూ ఎండిపోయి దున్నిన పొలాలు, మరోవైపు ఆ పవిత్ర స్థలానికి దారితీసే రాతి కొండలు. చూస్తుంటేనే ఒక కఠినమైన, పచ్చదనం పెద్దగా లేని వాతావరణం కనిపిస్తోంది కదా. కాని సరిగ్గా ఈ వాతావరణమే ఆ వేల సంవత్సరాల నాటి పురాతన కథకో ఒక పర్ఫెక్ట్ బ్యాక్డ్రాప్గా నిలుస్తోంది. ఆ నేలకేదో ఒక మ్యాజిక్ ఉందనిపించక మానదు. మొదటి విభాగం, త్రేతాయుగం మూలాలు. ఇక్కడే మన అసలు కథ మొదలవుతుంది. ఇప్పుడు మనం కాస్త టైం మెషీన్లో త్రేతాయుగానికి వెళ్దాం. శ్రీరాముడు ఈ ప్రాంతం గుండా ప్రయాణించినప్పటి అద్భుత ఘట్టాలను ఈ బోర్డు వివరిస్తోంది. ఇక్కడ ఒక పవిత్రమైన శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి, ఆ లింగాన్ని తీసుకువచ్చే భారీ బాధ్యతను సాక్షాత్తు ఆ హనుమంతుడికే అప్పగించారట. ఒక్కసారి ఆలోచించండి, మన రామాయణం మహాకావ్యానికి ఈ చిన్న ప్రాంతానికి మధ్య ఎంతటి అద్భుతమైన కనెక్షనుందో కదా. ఇక ఇక్కడ దేవుడి పేరు చూస్తే ఎండల మల్లికార్జుల స్వామి. ఆ పేరులోనే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ దాగుంది. ఎండల అంటే నేరుగా సూర్యరశ్మి పడేలా ఉండటం. అవును, ఇక్కడ స్వామివారికి ఎలాంటి పైకప్పు ఉండదు, నేరుగా ఎండలోనే ఉంటారు. అందుకే ఈ విశిష్టమైన పేరు వచ్చిందని అక్కడున్న తెలుగు లిపి మనకు స్పష్టంగా చెబుతోంది. భలే ఉంది కదా ఈ కాన్సెప్ట్. ఇక్కడే ఒక పెద్ద మిరాకిల్ గురించి మనం మాట్లాడుకోవాలి. అదేంటంటే, ఇక్కడి ఆ పవిత్రమైన శివలింగం కాలక్రమేణా భౌతికంగా పెరుగుతుందని స్థానికుల ప్రగాఢ విశ్వాసం. నమ్మశక్యంగా లేదుగదూ, కాని ఇదే నమ్మకం తరతరాలుగా భక్తులను ఇక్కడికి రప్పిస్తోంది. ఇది కేవలం ఒక రాయి కాదు, వాళ్ల తరగని భక్తికి ఒక సజీవ ప్రతీక. ఇక రెండవ విభాగానికి వస్తే ఆలయ ప్రాంగణ దృశ్యాలు. ఆ నిరంతర భక్తి నేడు ఎలా కనిపిస్తుందో చూద్దాం. ఒకవైపు వేల సంవత్సరాల పురాణమంటున్నాం, మరిప్పుడా గుడి ఎలా ఉందో చూశారా? దక్షిణ భారతదేశ ఆలయాలకే తలమానికంగా ఉండే ఎరుపు తెలుపు రంగుల చారలతో భలే ప్రకాశిస్తోంది గదా. గట్టి లోహపు బ్యారికేడ్లతో ఆ పురాతన విశ్వాసాన్ని నేటి ఆధునిక నిర్వహణ ఎంత పకడ్బందీగా కాపాడుతోందో ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు. పాతకాలపు నమ్మకానికి కొత్తకాలపు భద్రత తోడైందన్మాట. అలాగే ఆ గోడల బయట ఫ్రేమ్ చేసి పెట్టిన వివిధ శివలింగాల పెయింటింగ్స్ గమనించండి. ఇవి కేవలం డెకరేషన్ కోసం పెట్టినవి కాదుండోయ్. ఆ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని, ఆ ప్రదేశం యొక్క పవిత్రతను భక్తులకు కంటిన్యూవస్గా గుర్తు చేయడానికే ఈ ఏర్పాట్లన్నీ. ఆ పెయింటింగ్స్ చూస్తుంటేనే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. ఇప్పుడు మూడవ విభాగం చూద్దాం, ఆధునిక భక్తి మరియు మౌలిక సదుపాయాలు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇక్కడొక క్రేజీ కాంట్రాస్ట్ ఉంది. ఒకవైపు ఎప్పుడో త్రేతాయుగం నాటి మూలాలు, మరోవైపు చూస్తే హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ బ్యాంకులు, ఈ డొనేషన్స్, ఈ సేవ. అవును, అకౌంట్ నంబర్లు, ఐఎఫ్ఎస్సి కోడ్లతో సహా పక్కా ప్రొఫెషనల్ అడ్మినిస్ట్రేషన్ ఆ బోర్డు కింద మనకు కనిపిస్తోంది. ఒక పురాతన నమ్మకం ఈ రోజుల్లో మనుగడ సాగించాలంటే నేటికాలపు డిజిటల్ ఫైనాన్షియల్ సిస్టమ్ దానికి ఎలా సపోర్ట్ చేస్తుందో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. చివరిగా ఈ విశ్లేషణ మనకొక పెద్ద ప్రశ్నను మిగులుస్తుంది. అదేంటంటే, పురాతన పౌరాణిక కథలు నేటికి మన పల్లెటూర్లను భౌతికంగా, ఆర్థికంగా ఎలా నడిపిస్తున్నాయో చూశారా? ఎప్పుడో త్రేతాయుగంలో పుట్టిన ఒక నమ్మకం నేటి ఈ ఆధునిక డిజిటల్ యుగంలో బ్యాంకింగ్ వ్యవస్థతో లింక్ అయ్యి ఇంత బలంగా కొనసాగడం నిజంగా అమేజింగ్ కదా. గతం మరియు వర్తమానం కలిసే ఇలాంటి ప్రదేశాలు మన సంస్కృతికి సజీవ సాక్ష్యాలు. ఈ విశ్లేషణ మీకు నచ్చిందనే ఆశిస్తున్నాను. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.